హలో అండి హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తానండి. ఇక్కడ మనం చూస్తున్నది 5వ ఐకానిక్ టవర్ అండి. మనం ఈ వీడియోలో 5, 4, 3, 2, 1 ఈ విధంగా ఈ ఐకానిక్ టవర్లను అయితే పరిస్థితిని చూస్తున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నది 5వ ఐకానిక్ టవర్. ఇది ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనకున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఈ 5వ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 2 ఫ్లోర్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 3వ ఫ్లోర్కి అయితే పనులు వెళుతున్నటువంటి పరిస్థితి. అలాగే బేస్మెంట్ స్థాయిలో ఇక్కడ చూడొచ్చు డయాగ్రిడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం అనేది బేస్మెంట్ స్థాయిలో ఒక వరుస మొత్తం కూడా పూర్తయిపోయిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక ఆర్డర్లో ఏ విధంగా నిర్మాణం చేశారో చూడొచ్చు. అలాగే టవర్ క్రేన్ ఒకటైతే ఈ 5వ ఐకానిక్ టవర్ దగ్గర ఇన్స్టాల్ చేశారు. వర్క్ కూడా చేస్తూ ఉందండి ఆ టవర్ క్రేన్. ఇక మనం చూసినట్లయితే 4వ ఐకానిక్ టవర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగో ఇది. అలాగే 5వ ఐకానిక్ టవర్ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 3, 4 ఐకానిక్ టవర్ల పరిస్థితి ఏంటి అంటే, ఇవి కూడా సేమ్ అండి. 2 ఫ్లోర్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 3వ ఫ్లోర్కి అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే డయాగ్రిడ్ల పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే, ఇక్కడ కూడా సేమ్ అండి. బేస్మెంట్ స్థాయిలో డయాగ్రిడ్ల అమరిక అయితే పూర్తయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆర్డర్లో చూడొచ్చండి. చుట్టూతా కూడా ఇది 4వ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఒక టవర్ క్రేన్ ఉంది. అలాగే 200 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి క్రేన్ కూడా ఒకటి ఇన్స్టాల్ చేసి ఉంచారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా ఇప్పుడు పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులేనండి. రైట్ సైడ్లో చూడొచ్చు, ఇదంతా ఐరన్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో. ఇదిగోండి, ఇదేమో 3వ ఐకానిక్ టవర్. ఇక్కడ కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేశారు. అలాగే 200 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఒక భారీ క్రేన్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేశారండి. ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పరిస్థితి ఏంటంటే, మనం చెప్పుకున్నాము చూడొచ్చు, 2వ ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 3వ ఫ్లోర్కి అయితే పనులు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. డయాగ్రిడ్లు బేస్మెంట్ స్థాయిలో డయాగ్రిడ్లు అమరిక అయితే దాదాపుగా పూర్తయిపోయిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. చూడొచ్చు కూడా, ఇదిగోండి, ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర ఒక్కొక్క టవర్ క్రేను, అలాగే ఈ విధంగా అయితే వీల్స్ క్రేన్లు కూడా అక్కడ ఉండడాన్ని మనం చూడొచ్చు పనులలో భాగంగా. ఇదంతా ఈ పిల్లర్ వరకు, ఈ తెల్లగా కనిపిస్తున్నటువంటి పిల్లర్ వరకు, ఇవన్నీ కూడా కొత్తగా జరిగినటువంటి పనులు. ఏది ఏమైనా కానీ 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్ల దగ్గర పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఇది 3వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి. మనం చాలా దగ్గరగా వెళ్ళి చూపించడం జరిగింది. డయాగ్రిడ్ల వర్క్ కానివ్వండి, ఇదిగోండి, ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది చూసారా, అది 2014, 2019లోనే పూర్తి చేశారు. చూడొచ్చు, ఇదంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారండి 3, 4 ఐకానిక్ టవర్లని. అలాగే 5వ ఐకానిక్ టవర్నేమో ఎన్సిసి కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక డయాగ్రిడ్ వర్క్ జరుగుతూ ఉందండి. చూడొచ్చు, ఈ డయాగ్రిడ్ల వర్క్ కోసమే ఇదిగో ఈ భారీ క్రేన్ అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చూసారా, ఈ విధంగా అయితే పనులు 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్ల దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. చూసారండి, ఈ డయాగ్రిడ్ మనకి ఈ ఫోన్లో కానీ లేదంటే ఈ సిస్టంలో కానీ స్క్రీన్ పైన చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇవి చాలా పెద్దవండి. చాలా బరువుతో కూడుకున్నటువంటి ఇదంతా కూడా ఐరను. ఇవి అంత ఆషామాషిగా లిఫ్ట్ చేయలేము. ఈ భారీ క్రేన్ సాయంతోనే లిఫ్ట్ చేసి వాటిని నిర్మాణం చేయగలం. అక్కడక్కడ మనం చూడొచ్చు, ఈ ఐకానిక్ టవర్కి సంబంధించి పెయింట్ వేల, అది గడిచిన 7 సంవత్సరాల నుంచి నీటిలో ఉండడం వలన అదంతా కూడా అంత ఎర్రగా ఉంది. ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి డయాగ్రిడ్లు. ఇదంతా కూడా అండి, ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే 3, 4 ఈ విధంగా కాస్త పైకి వెళ్తుందో వరకు, ఇక అక్కడి నుంచి ఈ ఐకానిక్ టవర్లు అనేవి చాలా వేగంగా నిర్మాణం జరుగుతాయి. మినిమం 15 రోజులకు ఒక ఫ్లోర్ని అయితే నిర్మాణం చేస్తారు అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. క్లియర్గా మనం
మూడవ ఐకానిక్ టవర్ దగ్గర చాలా క్లోజ్గా వెళ్ళి మీ అందరికీ విజువల్ని అయితే చూపిస్తూ ఉన్నాం. ఇక తరువాత 1-2 ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం జరిగింది. ఈ 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది రెండవ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మనం 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులే ఈ 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయండి. ఏంటంటే ఇక్కడ కూడా రెండో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మూడో ఫ్లోర్కి అయితే పనులు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానివ్వండి, 1, 2, 3, 4, 5 ఈ 5 ఐకానిక్ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే రెండో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మూడో ఫ్లోర్కి అయితే పనులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బేస్మెంట్ స్థాయిలో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే ఒక వరుస మొత్తం కూడా దాదాపుగా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఈ 5 ఐకానిక్ టవర్ల దగ్గర. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి, ఏంటంటే 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్ల దగ్గర వారు చేస్తున్నటువంటి వర్క్ పద్ధతి వేరు, ఇక్కడ ఎస్పీ కంపెనీ వారు చేస్తున్నటువంటి వర్క్ పద్ధతి వేరండి. మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కూడా అండి ఒక టవర్ క్రేన్ ఉండడానికి చూడవచ్చు, పెద్ద టవర్ క్రేన్ ఇది. అలాగే మరొక 2 టవర్ క్రేన్లు కూడా ఉన్నాయి. ఎస్పీ కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర మొత్తం 3 టవర్ క్రేన్లు అయితే ఉన్నాయి. 2 ఏమో వీల్స్ క్రేన్లు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పనులని వేగంగా చేయడం కోసం చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదిగోండి చూడవచ్చు, ఇక్కడ కూడా డయాగ్రిడ్ వర్క్ అనేది చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా రెండో ఫ్లోర్ నిర్మాణం పూర్తయిపోయింది. మూడో ఫ్లోర్కి ఏమో ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఇవన్నీ కూడా భారీ మిషనరీలు, భారీగా ఐరన్ అయితే వాడుతూ ఉన్నారండి. ఇదండి ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఒకే ఒక్క ముక్కలో మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడైతే 5 ఐకానిక్ టవర్లకి సంబంధించి రెండో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మూడో ఫ్లోర్కి అయితే పనులు వెళుతూ ఉన్నాయి. అలాగే డయాగ్రేడ్ల వర్క్ వీటి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్ స్థాయిలో డయాగ్రిడ్ల అమరిక అయితే దాదాపుగా పూర్తయిపోయింది. అన్ని ఐకానిక్ టవర్ల దగ్గర 5 ఐకానిక్ టవర్ల దగ్గర ఎలాంటి పరిస్థితులే ఉన్నాయండి. చూడొచ్చు, పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా మాట్లాడుకుందామండి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.